మిత్రులారా ఇది ఒకసారి చూడండి. పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు. అనారోగ్య సమస్యతో కన్నుమూత అధికారికంగా ప్రకటించిన వాటికన్ సిటీ. మిత్రులారా, ఏ ధర్మమైనా ఏ మతమైనా నా హిందూ ధర్మాన్ని కించపరచకుండా, నా రాముణ్ణి, నా కృష్ణుణ్ణి, నా వేదాన్ని, నా ధర్మాన్ని అవమానించినంత వరకు నాకు అన్నదమ్ములే, దానిలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. కానీ నా రాముణ్ణి, నా కృష్ణుణ్ణి, నా ధర్మాన్ని అవమానించేవాడు ఎవడు కూడా ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితిలో నేను లేను. ఎందుకంటే నేను హిందువుని. ఈ దేశంలో కాంగ్రెస్ నేర్పిన నీతి ఏంటంటే ముస్లిం లెక్క ఉండొచ్చు, క్రిస్టియన్స్ లెక్క ఉండొచ్చు, హిందువులు మాత్రమే సెక్యులర్గా ఉండాలని చెప్పేసి ఆ కాంగ్రెస్ ఎందుకు నిర్ణయాలు తీసుకుందో, ఈ దేశం మీద ఎన్ని కుట్రలు చేసిందో మీ అందరికి తెలుసు. ఆ కుట్రలకి నేను తలొగ్గేవాడిని కాదు. మిత్రులారా ఇది ఒకసారి చూడండి. వేముల రోహిత్ చట్టాన్ని చేయండి, యూనివర్సిటీలో కుల వివక్షను రూపమాపండి. రోహిత్ అనే వ్యక్తి తండ్రి ఎవరు, అనేది ఏం కులమో రాహుల్ గాంధీకి తెలుసా? తెలియకపోతే ఎవరైనా చెప్పుర్రి. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ డే ఫస్ట్ నుంచి హిందువుల మధ్య కుల వివక్ష రేపడం, హిందువుల మధ్య వైషమ్యాలు పెంచడం, హిందుత్వాన్ని నాశనం చేయడం కోసమే కాంగ్రెస్ పార్టీ పుట్టింది. కాబట్టి ఆ కాంగ్రెస్ రాహుల్ గాంధీకి ఎవరైనా చెప్పుర్రి. నేను రాహుల్ గాంధీకి ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఆల్రెడీ చెప్పింది నేనే, రాహుల్ గాంధీ ఈ సూన్ లూజింగ్ హిజ్ ఇండియన్ పాస్పోర్ట్ సిన్స్ హ్యాస్ ఆల్సో టేకెన్ బ్రిటిష్ సిటిజన్షిప్ అని చెప్పేసి సుబ్రహ్మణ్యం అంటుండే. ఇది నా మాట కాదు.